హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడొచ్చు మనకి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి న్యూరోపతి నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ వరకు కూడా వివిధ రకాలైనటువంటి అర్హతలకి సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీ అర్హతకు సంబంధించినటువంటి ఏదో ఒక పోస్ట్ అయితే ఇందులో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అయితే చూడండి. సో మనం ఇకపోతే ఈ యొక్క వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మనకి అకౌంటెంట్. సో ఈ అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసి మనకి లెవెల్ 6 కింద మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే మనకు శాలరీ అయితే ఇవ్వబోతున్నారు. సో ఈ పోస్ట్లో వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఉన్నది. ఇకపోతే మనకి మ్యాక్సిమం ఇయర్స్ వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకి 35 ఇయర్స్ వరకు అయితే మ్యాక్సిమం ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకి బీకామ్లో పాస్ అయి ఉంటే చాలు, అంటే డిగ్రీలో బీకామ్ చేసి ఉంటే చాలు. ఇకపోతే ఎవరికైనా సరే అకౌంటెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్. సో ఈ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి మనకి ఒకటి ఉంది. సో ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ కింద ఫిలప్ చేయబోతున్నారు. ఇకపోతే లెవెల్ 2 కింద మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 20 సంవత్సరాల మధ్యన అయితే ఉండాలి. దీనికి వచ్చేసి మనకి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు. కాకపోతే ఇంటర్ పాస్తో పాటు స్కిల్ టెస్ట్ నార్మ్స్, అంటే టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్కి వచ్చినట్టయితే చూసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS, ఇవి వచ్చేసి 2 ఉన్నాయి. సో వీటికి వచ్చేసి లెవెల్ 1 కింద మనకి పర్ మంత్ శాలరీ అయితే పే చేయడం జరుగుతూ ఉంటుంది. సో అది వచ్చేసి 18,000 నుంచి 56,900 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇకపోతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్తో పాటు ITI పాస్ అయి ఉండాలి. ఇక నెక్స్ట్ పోస్ట్కి వచ్చినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి రేడియాలజీ అండ్ ప్యాథాలజిస్ట్ అని చెప్పేసి మనకు ఒక పోస్ట్ అయితే వేకెన్సీ చూపిస్తున్నారు. సో దీనికి వచ్చేసి మనకి పర్ మంత్ శాలరీ 47,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి MBBSలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్, ఇది వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉంది. సో ఈ యొక్క పోస్ట్కి పర్ మంత్ శాలరీ వచ్చేసి 38,000 రూపాయలు అయితే మనకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకు 40 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. సో 40 సంవత్సరాలు అయితే మించి ఉండకూడదు. ఇకపోతే దీనికి వచ్చేసి మనకి ఫిజియోథెరపీలో డిగ్రీ చేసి ఉంటే చాలు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెడికల్ సోషల్ వర్కర్, ఇది ఒక పోస్ట్ ఉంది. దీనికి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకు 30,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏజ్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి వచ్చేసి సోషియాలజీలో డిగ్రీ చేసి ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ పోస్ట్, ఇది వచ్చేసి ఒకటి ఉంది. దీనికి పర్ మంత్ శాలరీ వచ్చేసి 22,000 రూపాయలతో చెల్లించడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇకపోతే క్వాలిఫికేషన్స్ వచ్చేసి BSc నర్సింగ్ చేసి ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నర్సింగ్ అసిస్టెంట్ 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి మనకు పర్ మంత్ శాలరీ 22,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. దీనికి వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్, ఇవి వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 22,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు. ఇకపోతే మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ నుంచి ఒక సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే నేచర్ క్యూర్ థెరపిస్ట్, ఇవి వచ్చేసి మనకి 12 ఉన్నాయి. సో వీటికి ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి పర్ మంత్ శాలరీ 22,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇకపోతే క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి TATC, అంటే ట్రీట్మెంట్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్సు చేసి ఉండాలి 10th క్లాస్తో పాటు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లంబర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. దీనికి 18,000 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది పర్ మంత్ శాలరీ. ఇకపోతే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి. మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండి ప్లంబర్ మనం పనిచేయడానికి ప్లంబరింగ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే చాలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్లంబర్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రీషియన్, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. సో దీనికి వచ్చేసి పర్ మంత్ శాలరీ 18,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. లేకపోతే హయ్యర్ సెకండరీ, అంటే మనకి 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. 10th క్లాస్ పాస్తో పాటు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఈ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాండ్రీ అటెండెంట్, ఇది వచ్చేసి మనకి ఒకటి ఉంది. దీనికి 18,000 జీతం అయితే ఇవ్వడం జరుగుతుంటుంది పర్ మంత్ శాలరీ. ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి ఇంటర్ చదువుకుని ఉండి ల్యాండ్రీ చేయడానికి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గార్డెనర్ వచ్చేసి 2 ఉన్నాయి. దీనికి పర్ మంత్ శాలరీ 18,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో ఏజ్ విషయానికి వచ్చినట్టు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఇకపోతే గార్డెనర్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే హెల్పర్కి వచ్చేసి ఆయా వార్డ్ బాయ్, ఇవి వచ్చేసి మనకి 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చేసి 18,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తారు. అండ్ జీతం
ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇకపోతే దీనికి 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కేర్ టేకర్. ఇది వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. దీనికి 25,000 జీతం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పర్ మంత్ సాలరీ. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇకపోతే ఏదైనా సరే డిగ్రీ చేసి ఉంటే చాలు. అండ్ కేర్ టేకర్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే కల్పించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్, అంటే అడ్మిన్ లేదా స్టోర్కి అకౌంట్స్. సో ఇది వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఉంది. దీనికి పర్ మంత్ సాలరీ 20,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏదైనా సరే కోర్సులో డిగ్రీ ఉంటే చాలు. వీటితో పాటు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే కల్పించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డ్రైవరు. సో ఇవి కూడా 2 ఉన్నాయి. వీటిలో పర్ మంత్ సాలరీ వచ్చేసి 20,000 జీతం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని కూడా 18 to 40 years మధ్యలో ఉండాలి ఏజ్. ఇకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ లైట్ అండ్ హెవీ వెహికల్స్ ఉన్న వాళ్ళకి, సో లైట్ల డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి రిసెప్షనిస్ట్. ఇవి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. వీటికి 20,000 రూపాయల జీతం పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్టు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇకపోతే మనకి ఏదైనా సరే కోర్సులో డిగ్రీ చేసి ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైర్ అండ్ సెక్యూరిటీ ఫోర్సు, ఫైర్ అండ్ సెక్యూరిటీ ఆఫీసరు. ఇవి వచ్చేసి మనకి ఖాళీలో ఒకటి అయితే ఉన్నది. సో దీనికి పర్ మంత్ సాలరీ వచ్చేసి 38,000 రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా సరే డిగ్రీ కోర్సులో 50% మార్కులు అయి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లైబ్రరీ అసిస్టెంట్. వీటికి వచ్చేసి పోస్టులు వచ్చేసి ఒకటి ఉంది. 21,000 రూపాయల పర్ మంత్ సాలరీ అయితే జీతం చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి. ఇకపోతే ఏదైనా సరే మన లైబ్రరీ సైన్స్లో డిగ్రీ చేసి ఉండాలి. అంటే BLIC చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ రికార్డ్ కీపర్. ఇది వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. దీనికి పర్ మంత్ సాలరీ వచ్చేసి 21,000 రూపాయల జీతం అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి మనకి 18 to 40 years మధ్యలో ఉండాలి. ఇకపోతే క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోర్ కీపర్. ఇవి 2 ఉన్నాయి. నెలకు జీతం వచ్చేసి 19,000 రూపాయల జీతం అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. ఇకపోతే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా కోర్సులో డిగ్రీ చేసి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాస్త మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. అండ్ ఇవి అనమాట పోస్టులు అని. సో మనం వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 19th January 2024 అంటే 19వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఏవైతే క్యాండిడేట్ హ్యాస్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్. అంటే ఏ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళు అన్ని, అంటే ఒక్కొక్కరు ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే 5-6 పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క పోస్ట్కి సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలని అయితే ఇవ్వడం జరిగింది. అంటే అన్ని కలిపి ఒకేసారి చేసుకోవడానికి అవకాశం లేదనమాట. సపరేట్ ఫీజు పే చేయాలి. సపరేట్గా ఒక్కొక్క అప్లికేషన్ చేయాలన్నమాట. సో మనకు లాస్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 18th February 2024, 18 ఫిబ్రవరి వరకు అయితే ఉంది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. సో అకౌంటెంట్కి 500, అంటే ప్రతి పోస్ట్కి 500 రూపాయలు చొప్పున మనం ఎన్ని పోస్టులకైనా సరే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే SC ST EWS అప్లికెంట్స్కి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు. సో వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే అయితే అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు ఒక అన్ని అర్హతలతో కూడినటువంటి మనకి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా సద్వినియోగపరచుకోగలరు. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.